హాయ్ అండి. ఇవాళ అయితే నేను చికెన్ ఫ్రై చేస్తానండి. ఆ ఫ్రై ప్రాసెస్ అంతా మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను. ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు అయితే బాగుండదు ఇది ఫ్రైకి. కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని బాండిలో ఇది చికెన్ మొత్తం తీసి వేసేయాలండి. పసుపు, కారం, సాల్ట్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ అయితే పోయకూడదు. దాంట్లో చికెన్లో నీళ్ళు వస్తాయి కాబట్టి కొద్దిసేపు మూత పెట్టి అలా వదిలేయాలి. 2 minutes బాగా కలిపేసుకోవాలండి. తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ లేకుండా చూసుకోవాలండి. వాటర్ లేనప్పుడు ఆయిల్ అయితే 2 tablespoons అయితే వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకున్నాను. తర్వాత అల్లం పేస్ట్ 2 tablespoons వేసుకొని బాగా కలిపేసుకున్నానండి. స్లిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు అడుగంటుతుంది. వాటర్ అంతా ఇనిగిపోయాయి కదా, ఆయిల్ వేసుకున్నాం కాబట్టి కొంచెం అడుగంటుతూ ఉంటుంది కాబట్టి మనం కలిపెట్టుకుంటానే ఉండాలి. నేను గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను కొంచెం లైట్గా. వేసుకున్న తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి 2 తీసుకొని పైన చల్లేసుకున్నానండి. బాగా కలిపెట్టేసుకుంటే ఇంతేనండి. చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అంతే అండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.